బాబాకి జై. అందరికీ జై బాబా. సో, ఇవాళ మనం ఏం చేద్దామంటే, బాబా ఆహ్, పాశ్చాత్ పర్యటన సందర్భంగా కొంతమంది కొన్ని రకాలైన ప్రశ్నలు వేయడం జరిగిందక్కడ. అంటే పాశ్చాత్య దేశాల్లో అంటే అక్కడక్కడ కొంత అక్కడక్కడ అంటే వివిధ చోట్ల బాబాకి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. సో, ఈ ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలు మనం ఇవాళ చూద్దాం ఒకసారి. ముఖ్యంగా బాబా ఇచ్చిన ఆ సమాధానాలు ఎందుకంటే, అవి చాలా అద్భుతంగా ఉంటాయి బాబా ఇచ్చిన సమాధానాలు. మొట్టమొదటిగా బాబా ఏం చేశారంటే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఆయన, ఆయన విధానం చాలా సరళంగా ఉండేది. సో, పక్కన ఎవరో బాబా యొక్క సైగలని అర్థం చేసుకునే అంటే బాబా యొక్క సైగలని మళ్ళీ తిరిగి మాటల రూపంలో చెప్పే ఇరుచి లాంటి వాడో, కాకబారియా లాంటి వాడో అక్కడ ఉండేవారు. బాబా తన అక్షర ఫలకంపై వేళ్ళు పరిగెడుతూ ఉండేవి. ఆ తర్వాత ప్రతి ప్రశ్న బాబా జవాబు చెప్తూ ఉండేవారు. ముఖ్యంగా కొన్నిసార్లయితే చాలా వివరంగా కూడా చెప్తూ ఉండేవారు బాబా. సో, ఆహ్, బాబా దగ్గరికి ఇంకొంతమంది బాబా యొక్క స్పర్శ కోసం, ఆయన యొక్క ఆధ్యాత్మిక త్రోపు కోసం ఆయన దగ్గరకొచ్చేవారు. వాళ్ళ బాబా దగ్గర నుంచి ఆయన యొక్క స్పర్శ ఆయనను స్పర్శిద్దామని, ఆయన నుంచి ఆధ్యాత్మిక త్రోపుని పొందుదామని అందరూ వచ్చేవారు ఆయన దగ్గరికి. సో, ఎంతమందైతే బాబా దగ్గరికొచ్చారో వాళ్ళందరికి కూడా ఆయన యొక్క సహాయం మరియు మార్గనిర్దేశకత్వం అందిందనమాట. సో, మొట్టమొదటిగా బాబాకి ఒక స్త్రీ గురించి చెప్తున్నారనమాట. ఆ స్త్రీ ఏంటంటే బాబా చెప్తున్నారు, షీ ఈజ్ ఎ పెయింటర్ అన్నమాట అక్కడ. అక్కడ అంటే బాబాకి పరిచయం చేశారు. బాబా ఒక స్త్రీని పరిచయం చేసి, ఈ స్త్రీ ఒక పెయింటర్. పెయింటర్ అంటే చిత్రకారిణి అని పరిచయం చేశారు. బాబా ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఐ యామ్ ఆల్సో ఏ పెయింటర్. నేను కూడా పెయింటర్‌నే. నేను కూడా చిత్రకారుడినే. నేను ఐ పెయింట్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్ విత్ కలర్స్ ఆఫ్ స్పిరిచ్యుయాలిటీ. బాబా ఇక్కడ అన్న మాట చూడండి. అంటే నేను ఆహ్, ఆ ప్రజల యొక్క హృదయాలను ఆధ్యాత్మికత అనే రంగుతో నేను చిత్రం వేస్తూ ఉంటాడటాయన. ఆ ఆధ్యాత్మికత అనే రంగు ప్రజల యొక్క హృదయాలకి ఆయన చిత్రిస్తూ ఉంటాడు ఆ హృదయాలని. అంటే ఇదేదో ఆయన, ఆయన యొక్క అవతార కార్యక్రమాన్ని ఎంత చక్కగా చెప్పారో మనకు తెలుస్తుందనమాట. నేను గూడా ఒక చిత్రకారుడినే. నేను ఆ ప్రజల హృదయాలపై ఆధ్యాత్మికత వేస్తూ ఉంటాను. అంటే ఆధ్యాత్మికత అనే రంగుని వేస్తూ ఉంటాడట. ఈ పెయింటర్ అంటే ఏ విధంగా అయితే చిత్రకారుడు ఆయన రంగులు వాడతాడో, బాబా ఏం చేస్తారు? ఆయన ప్రేమని, ఆ యొక్క కృపని ఆయన మన యొక్క హృదయంపై వాడుతూ ఉంటారు. సో, అదే విధంగా ఒక చిత్రకారుడు దేని మీద అంటే ఒక పేపర్ మీదో, లేకపోతే ఒక పటం మీదో చిత్రిస్తూ ఉంటాడు. బాబా ఎక్కడ చిత్రిస్తారు మరి? ఆయన నీ చైతన్యంపై చిత్రిస్తారు కదా! సో, మనకి ఆహ్, ఆయన ఆహ్, మనం మెహర్ బాబా ఎంత మౌనంగా ఉన్నారో చూడండి. కానీ ఆయన మౌనము మన హృదయాలపై చిత్రిస్తూ ఉంటుంది. మనకేమి మనం ఆయన మాట్లాడక్కర్లేదనమాట. సో, ఆయన బాబా ఆ అమ్మాయిని చూసి ఏమన్నారంటే, "ఈవిడ ఆత్మ మంచి ఉన్నత ఆత్మ" అని చెప్పేసన్నారు. "షీ ఈస్ ఎ గుడ్ సోల్" అన్నారనమాట. అంటే ఆ అమ్మాయి చాలా ఉన్నత ఆత్మ అన్నారు. మంచి ఆత్మ అని జెప్పేసన్నారు. దాన్ని బట్టే ఆయన ఎక్కడ చూస్తారో మనకర్థమవుతుంది. అంటే ఆయన బాహ్యాన్ని చూడరు. నీ యొక్క అంతరాన్ని చూస్తాడనమాట. బాబా మన యొక్క అంతరాలని చూస్తూ ఉంటారు. సో, ఇది మొట్టమొదటి ప్రశ్న అన్నమాట. బాబా బాబాకి ఆ ప్రశ్న ఏదైతే ఉందో అది మొట్టమొదటి ప్రశ్న. తర్వాతి ప్రశ్న ఏమైందంటే, తర్వాతి ప్రశ్న ఒక్క నిమిషం ఇక్కడ 1 మినిట్ అండి. ఆ! రెండో ప్రశ్న ఏంటంటే,
షీ ఫీల్స్ షీ హాస్ అ గిల్టీ హార్ట్. అంటే ఆహ్, అంటే గిల్ట్ అంటే గిల్టీ అంటే తప్పు చేసేయడం అన్నమాట. అంటే తప్పు ఆహ్, అంటే తప్పు జరిగింది. అంటే ఆ అమ్మాయి అరే! మళ్ళీ ఎళ్ళిపోయింది. వన్ మినిట్ అండి. దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ మై సిస్టమ్. ఒక్క నిమిషం. 1 మినిట్. జై బాబా. ఓకే. అంటే ఆయన బాబా చెప్తున్నారన్నమాట. అంటే అపరాధ భావం ఉందిట ఆ అమ్మాయికి. ఈ అమ్మాయికి అపరాధ భారం ఆ అమ్మాయి యొక్క హృదయంలో అపరాధము చేసేననే భావం ఉంది బాబా అని చెప్పేసి బాబాని ఇంకో అతను అడిగారన్నమాట. అప్పుడు బాబా అంటారు, "నో, షీ ఈస్ నాట్ గిల్టీ యాస్ షీ బిలీవ్స్. ఎవ్రీవన్ హాస్ వీక్‌నెసెస్, బట్ ఇట్ ఈస్ ద హార్ట్ దట్ కౌంట్స్. షీ నీడ్ నాట్ వరీ. ఐల్ హెల్ప్ హర్ స్పిరిచ్యువల్లీ." ఇక్కడ బాబా చెప్పిన ఒక గొప్ప అంశం చూడండి. అంటే బాబా ఎంత లోతుగా ఆయన, ఆయన సమాధానం చెప్తారో, అదే విధంగా చికిత్స చేసే విధానంలో చెప్తూ ఉంటారన్నమాట ప్రతి దాన్ని. అంటే బాబా మనకి ఏదైనా ఆయన మనకి బాబా అంటే ఒక వైద్య శాస్త్రంలో చికిత్స ఏ విధంగా చేస్తారో, అంటే మామూలుగా శరీరానికి ఏ విధంగా చేస్తారో, మన యొక్క ఆత్మకి చికిత్స చేసే విధానంగా బాబా మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుందన్నమాట ఇక్కడ. చూడండి, అక్కడ బాబా అనడం ఏంటి? లేదు లేదు. ఆ అమ్మాయికి అపరాధ భావం అవసరం లేదు. ప్రతి మనిషికి కూడా బలహీనతలుంటాయి. కానీ ఆ హృదయము మాత్రమే మనం ఇక్కడ హృదయం తాలూకు ప్రాముఖ్యత ఆ హృదయం ఏ విధంగా ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. ప్రతి మనిషి తప్పులు చేస్తూ ఉంటాడు. ప్రతి మనిషి కూడా వాడి యొక్క ప్రతి ఒక్కడు కూడా అపరాధం చేసిన వాడే. ఆ వాడి యొక్క అహంకారపు నీడలో ఆ అపరాధ భావం ఎప్పుడూ ఉంటుంది. ఆ బలహీనత అనేది అది విశ్వవ్యాప్తమైన బలహీనత. కానీ నీ హృదయం యొక్క స్వచ్ఛతే నువ్వు అక్కడ ప్రముఖంగా నీకు కనిపించాలిట. నీ యొక్క ఆత్మ ప్రయాణంలో నీ హృదయం యొక్క స్వచ్ఛత మాత్రమే కనిపించాలి. ప్రతి మానవుడు కూడా వాడికి బలహీనత ఉంటుంది. ఆ స్వయం నేను అపరాధిని అని అనుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటారంటే, బాబా ఇక్కడ, బాబా ఇక్కడ ఒక మాట అన్నారు. ఫైనల్‌గా ఒక మాట అన్నారు. ఏమంటారు? ఐ విల్ హెల్ప్ హర్ స్పిరిచ్యువల్లీ, అంటే ఆధ్యాత్మికంగా సహాయం చేస్తాను అని అన్నారు. ఇక్కడ నేను ఈ పరిస్థితుల్ని చక్కదిద్దుతాను అని చెప్పేసి బాబా అనలేదు. నేను పరిస్థితుల్ని చక్కదిద్దుతానని అనలేదు. ఆ అమ్మాయి అపరాధం చేసింది, నేను పరిస్థితుల్ని చక్కదిద్దేస్తాను అని బాబా అనరు ఎప్పుడు కూడా. బాబా ఏమంటారంటే, నేను ఆధ్యాత్మికంగా సహాయం చేస్తాను అని అంటారు. అంటే బాహ్యం బాహ్యమైన సౌకర్యమో, బాహ్యమైన ఎదుగుదలో బాబా ఎప్పుడూ కూడా చెప్పరనమాట. బాబా ఎప్పుడు చెప్పినా కూడా అంతర్ముఖంగా ఆధ్యాత్మిక ఎదుగుదల, మన యొక్క ఆత్మ ఏ విధంగా పురోగమిస్తుంది అనే విషయం పైనే ఆయన ఇస్తారు. కాబట్టి బాబా ఏమన్నారంటే, ఆ అమ్మాయి అపరాధ భావంతో ఉండవలసిన అవసరం లేదు. ప్రతి మనిషికి బలహీనతలుంటాయి. కానీ ఇక్కడ హృదయం యొక్క స్వచ్ఛత మాత్రమే ముఖ్యము. సో, నేను ఆ అమ్మాయికి ఆధ్యాత్మికంగా సహాయం చేస్తాను అని చెప్పేసి బాబా అంటారు. సో, ఆ తర్వాత ఇంకొక వ్యక్తొచ్చాడు. ఆ వ్యక్తొచ్చి బాబా అన్నాడు, "బాబా, నాకు ఈ పరిణామ ప్రక్రియ, ఈ పరిణామం సృష్టి యొక్క పరిణామం గురించి నాకు అర్థమయ్యేటట్టు చెప్తారా బాబా?" అని అడిగాడనమాట. చూడండి, బాబా, ఈ సృష్టి యొక్క పరిణామం గురించి నాకు అర్థమయ్యేటట్టు చెప్తారా అని అడిగితే, సరేనయ్యా అని చెప్పారు బాబా. అని చెప్పి ఇక్కడ చూడండి, బాబా ఇంగ్లీష్‌లో చెప్పిన సమాధానం, దాన్ని మనం తెలుగులో తర్జుమా చేద్దాం. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ త్రూ విచ్ ఎ సోల్ హాస్ టు పాస్ టు అటైన్ ద హ్యూమన్ ఫార్మ్ టు రియలైజ్ ట్రూత్. అంటే ఈ యొక్క అదొక దాన్నేమంటారంటే పరిణామ ప్రక్రియట. ఈ పరిణామ ప్రక్రియ అంటే ఈ ఈ మన యొక్క జీవాత్మ ఏమవుతుందంటే, ఈ మాన్ ఈ మానవుడు అంటే ఈ జీవాత్మ మానవ రూపం దాల్చి
ఆ సత్యాన్ని తెలుసుకోవడమే, సత్యాన్ని తెలుసుకోవడమే ఈ పరిణామ ప్రక్రియ యొక్క రహస్యము. మళ్ళీ ఇంకొక్కసారి చెప్తాను. అంటే పరిణామ ప్రక్రియ అంటే ఈ జీవాత్మ మానవ రూపం దాల్చి సత్యాన్ని తెలుసుకోవడమే అన్నారు బాబా. మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? సో, అంటే ఇది అంటే ఈ జీవాత్మ మానవ రూపం దాల్చి ఆ స తాను భగవంతుడనే సత్యాన్ని గ్రహించడమే అన్నమాట. ఇది మొత్తం పరిణామ ప్రక్రియట. ఇది ఆ సృష్టి యొక్క రహస్యం. దిస్ ఈస్ ద కోర్. ఆయన ఆ సృష్టి యొక్క రహస్యాన్ని చెప్తున్నారు. ఏంటంటే, ఈ చైతన్యం ఏ విధంగా పరిణామం చెంది, మానవ రూపం దగ్గర మెల్లిగా అదేమవుతుందంటే, అంతర్ముఖ ప్రయాణం చేసి అక్కడ భగవంతుణ్ణి గ్రహించడమే ఇది లక్ష్యము. అయితే అక్కడ బాబా ఒక మాట ఏమంటారంటే, ఆహ్, ఇక్కడ బాబా ఒక్క మాట అంటారు. హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో హావ్ టు ఎక్స్‌పీరియన్స్ సఫరింగ్ టు రియలైజ్ గాడ్. ఇక్కడ బాబా అన్నమాట. చూడండి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ త్రూ విచ్ ద సోల్ హాస్ టు పాస్ టు అటైన్ ద హ్యూమన్ ఫార్మ్ టు రియలైజ్ ట్రూత్. And human beings also have to experience suffering to realize God, which is the goal of humanity and eternal happiness. ప్రతి మానవుడి యొక్క లక్ష్యం ఏంటి? భగవంతుణ్ణి అనుభూతి పొందడం, శాశ్వత ఆనందం పొందడం. అది మానవుడి యొక్క లక్ష్యం అన్నమాట. మానవాళి యొక్క లక్ష్యం. సత్యాన్ని తెలుసుకుని ఆ మానవాళి ఏంటంటే ఆ భగవంతుణ్ణి అనుభూతి చెంది శాశ్వత ఆనందం పొందడం. ఇక్కడ ఈ క్రమంలో ప్రతి మానవుడు కూడా సఫరింగ్ అంటే వాడికి కష్టాన్ని అనుభవించాలి. ఖచ్చితంగా కష్టాన్ని అనుభవించడమే. అంటే ఇక్కడ బాబా ఒక గొప్ప మాట వాడారు. సఫరింగ్ ఈస్ నాట్ పనిష్మెంట్ అన్నారు. అంటే నీకు సఫరింగ్ అంటే వేదన అనేది అది నీకు శిక్ష కాదు సుమా అన్నారు. అంటే నువ్వు అనుభవించిన దానికి నువ్వు ఏదైతే అనుభవిస్తూ ఉన్నావు, ఇప్పుడొకటి అనుభవిస్తూ ఉన్నావు. అంటే నువ్వు ఒక పాపం చేసావు. ఆ పాపానికి శిక్ష భగవంతుడు వేస్తున్నాడా నీకు ఈ సఫరింగ్ అని? బాబా అంటే భగవంతుడు మనకు అంత క్రూరుడా అండి? మనం పాపం చేస్తే మనకు శిక్ష వేయడానికి కాదు. మనల్ని పరిశుద్ధం చేస్తున్నట్టు అది సఫరింగ్ అంటారు బాబా. అది అంటే ఇట్స్ ఎ రిఫైన్‌మెంట్. రిఫైన్ అంటే నువ్వు చాలా అంటే రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది. చూడండి మీరు మామూలుగా ఇంట్లో రిఫైన్‌మెంట్ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధం చేయడం, శుభ్రపరచడం అన్నమాట. అంటే నిన్ను వడబోచి, వడబోసి, 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 వడబోసి నీలో ఉన్న మలినాలన్నిటిని కూడా అక్కడ ఆ తెడ్డుతో ఆయన మొత్తం ఆయన అన్ని వడగడుతున్నాడాయన. ఆ మనలో ఉన్న మలినాలన్నిటిని వడగడుతున్నాడనమాట. అది ఆయన మనకి బహుమతిగా ఇచ్చాడనమాట. అది సఫరింగ్ అనమాట. అది అక్కడ బాబా చెప్పిన అత్యద్భుతమైన విషయం ఏంటంటే, సఫరింగ్ ఏదైతే నీకు కష్టం ఉందో, ఆ కష్టం ఎప్పుడు శిక్ష అని అనుకోకుట. అది నిన్ను వడబోస్తున్నాడాయన. ఆయన నిన్ను పరిశుద్ధం చేస్తున్నాడు. అది బాబా తన యాక్సిడెంట్స్‌లో కూడా చూడండి ఒకసారి. ఆయనేమేం చేశారు? అదేమన్నా దురదృష్టవశాత్తు జరిగిన యాక్సిడెంట్ అని ఎప్పుడైనా అన్నారా బాబా? లేదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ డివైన్ వర్కింగ్. ఆయన యొక్క దైవీ కార్యంలో భాగంగానే ఆయన ఆ కష్టాన్ని అనుభవించాడు. అంటే అవతారుడు కాబట్టి ఆయన యొక్క ఆ దైవీ కార్యంలో భాగంగా ఆ వేదన మానవాళి కోసం ఆయన కష్టాన్ని అనుభవించాడు. ప్రతి మానవుడు కూడా ఆయనేంటంటే ఈ పరిణామ ప్రక్రియ అంటే ఈ చైతన్యం మన యొక్క మానవుడి యొక్క ఈ జీవాత్మ ఏదైతే ఉందో మానవ రూపం దాల్చి సత్యాన్ని తెలుసుకోవడమే. ఈ క్రమంలో ప్రతి మానవుడు కూడా కష్టాన్ని పొందుతాడు. ఆ కష్టాన్ని పొందడం ద్వారా అనుభవంతో అతనేమిటంటే భగవంతుణ్ణి చేరుతాడు. ఇక్కడ కష్టము అంటే శిక్ష కాదు సుమా! నీకొచ్చిన కష్టము, నీకొచ్చిన వేదన అంటే అది నిన్ను పరిశుద్ధపరిచే ప్రక్రియ. ఇట్స్ ఎ రిఫైన్‌మెంట్. నిన్ను శుద్ధిపరచబడ్డావనమాట. నువ్వు శుద్ధి చేయబడ్డావనమాట. అది బాబా ఇక్కడ మనకి చెప్పిన ఒక అద్భుతమైన విషయం అన్నమాట. తర్వాత ఇక్కడ ఈ లోపల ఒక పక్షవాతం వచ్చిన ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అతను శ్రామికుడుగా అంటే
కొంచెం శ్రమ చేసి జీవిస్తూ ఉంటాడు. లేబరర్ అంటాం కదా, ఆ విధంగా శ్రామికుడిగా జీవిస్తున్నాడు. జీవిస్తున్నప్పుడు బాబా దగ్గరికి ఆయనను తీసుకొచ్చారు. తీసుకువచ్చేసరికి ఆయనతో బాబా ఈ విధంగా అన్నారు, చూడండి, ఇట్ ఈస్ నాట్ ద పెరాలసిస్ ఆఫ్ ద బాడీ దట్ మ్యాటర్స్, బట్ ఆఫ్ ద మైండ్ దట్ రిటార్డ్స్ ద సోల్. యోగా ప్రాక్టీసెస్ డు నాట్ మ్యాటర్ మచ్. హీ హ్యాస్ టు లెర్న్ మచ్ yet to progress spiritually. I will help him spiritually. Baba appreciated the spirit in which he took all his sufferings. ఇక్కడ ఆయన చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్ ద పెరాలిసిస్ ఆఫ్ ద బాడీ దట్ మ్యాటర్స్. అంటే శరీరానికి వచ్చిన ఈ రుగ్మత, శరీరానికి వచ్చిన ఈ పక్షవాతం అది ముఖ్యం కాదు. బట్ ఆఫ్ ద మైండ్ దట్ రిటార్డ్స్ ద సోల్. ఇక్కడ చూడండి, మన ఆ మనస్సు ఏం చేస్తుంది, ఈ ఆత్మ యొక్క పురోగతిని కుంటుపరుస్తుంది అనమాట. అంతే కదా, మన మనస్సు మన ఆత్మ యొక్క మన మన ఆ మన మన మనస్సు ఏం చేస్తూ ఉంటుంది, మన ఆత్మ పురోగమిస్తూ ఉంటే అనేక ద్వంద్వాలు పడుతుంది. మంచా చెడ, ముందు ఫస్ట్ మనం ఏదైనా పని ప్రారంభించగానే ఫస్ట్ ప్రారంభిస్తాం అనమాట, దానికి ఇది మంచా ఇది చెడ అనే విషయం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కటి యాడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట మనకి. అంటే మన యొక్క మన ఈ జీవాత్మ యొక్క పురోగతిని ఈ ఆత్మ ఎప్పుడు, ఈ మనసు ఎప్పుడు కూడా అది ఆ అడ్డుపడుతూనే ఉంటుంది జీవాత్మ యొక్క పురోగతికి. సో ఇక్కడ బాబా అన్న మాట చాలా గొప్ప మాట వాడతారు బాబా. ఇట్ ఈస్ నాట్ ద పెరాలిసిస్ ఆఫ్ ద బాడీ. శరీరానికి వచ్చిన ఆ రుగ్మత, ఆ పక్షవాతం ముఖ్యం కాదు. ఈ మనస్సు ఏదైతే ఈ ఈ ఆత్మ యొక్క ప్రయాణాన్ని అది ఆపుతున్నదో, అది నెమ్మది పరుస్తున్నదో అది ముఖ్యము అని చెప్పేసి బాబా అంటారు. అంటూ బాబా ఏంటంటారంటే, అంటే ఇది యోగా ప్రాక్టీసెస్ డు నాట్ మ్యాటర్ మచ్. అంటే బాబా అని యోగా యోగా మీరు యోగా చేస్తూ ఉన్నారు. యోగా ఏంటంటే మీకు ఏం చేస్తుంది, ఏదో కొంత సహాయం చేయొచ్చు గాక, కానీ అది పరిపూర్ణమైన సహాయం మీకు చెయ్యదు. పూర్ణ సహాయం మీకు చెయ్యదు. మీకేం కావాలి, మీకు పూర్ణ సహాయం ఎప్పుడొస్తుందంటే మీలో అంతర్ముఖంగా మార్పు వచ్చి మీకు ఈ యోగా ఇవన్నీ ప్రాథమికమైన ముఖ్యమైన అంశాలు కాదనమాట. కానీ మీలో అంతర్ముఖమైన మార్పు తీసుకురావాలన్నమాట. ముఖ్యంగా మీలో అంతర్ముఖమైన మార్పు వస్తే ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏదైతే సహాయం లభిస్తుందో అది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అని బాబా యోగాన్ని కొట్టి పారేయలేదు. యోగా ప్రాక్టీస్ డు నాట్ మ్యాటర్ మచ్. అదే నీకు అంత పెద్దగా సహాయం చేయదని చెప్పారు. అంత మాత్రం చేత యోగా చెడ్డదని చెప్పలేదు బాబా ఎక్కడో కూడా. కానీ ఇక్కడ బాబా అన్న మాటకు అర్థం ఏంటంటే, నీలో అంతర్ముఖమైన మార్పు లేకపోతే అక్కడ నీకు ఏం గొప్ప సహాయం లభించదన్నమాట. కానీ ఫైనల్ గా బాబా అన్న మాట ఏంటి, హీ హ్యాస్ టు లెర్న్ మచ్ యట్. ఇంకా అతను చాలా నేర్చుకోవాలి అని చెప్పి మళ్ళీ బాబా ఇక్కడ అతనికి కూడా ఏమన్నారు, ఐ విల్ హెల్ప్ హిమ్ స్పిరిచువలీ అన్నారు. నేను అతనికి ఆధ్యాత్మికంగా సహాయం చేస్తాను. అంటే నేను ఆధ్యాత్మికమైన ఎదుగుదలకై నేను సహాయం చేస్తాను. నేను అతను నయం చేయను అంటే నయం చేసేస్తాను. అందరూ మనం ఎవరైనా ఇప్పుడు మామూలుగా బాబా దగ్గరికి వెళ్తే ఈ యోగా చేయండి, ధ్యానం చేయండి, నయం అయిపోతారు, ఇదైపోతారు, అదైపోతారు అని చెప్తారనమాట. సో ఇక్కడ బాబా ఏమంటారంటే, ఆ కష్టాన్ని, అతనికి వచ్చిన కష్టాన్ని అతను అంగీకరించి అతను తనలో తాను ఏదైతే మార్పు తీసుకురావాలనుకుంటున్నాడో అతను యోగా ద్వారా వస్తుందేమో అని ఆశించినప్పుడు బాబా ఇచ్చిన సమాధానం ఏంటంటే, యోగా నీకంత సహాయం చెయ్యదు, కానీ నువ్వు అంతర్ముఖంగా నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖంగా నీలో మార్పు వస్తుందో ఆ రోజు నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమిస్తావు. నీకు అంతర్ముఖంగా మార్పుకి నీకు శారీరకమైన రుగ్మత ఏదైతే పక్షవాతం వచ్చిందో దాని గురించి మర్చిపో. నీ మనస్సు ఏదైతే ఉందో అది నిన్ను పురోగమించడానికి నీకు అడ్డంకిగా ఉంది. నీ మనస్సు అడ్డంకిగా ఉంది. దానిని నువ్వు
అది అక్కడ చేసిన పాయింట్ అన్నమాట. బాబా ఇచ్చిన పాయింట్ ఏంటంటే, మన మనస్సు అడ్డంకిగా ఉంటుంది. మనం ఏదైనా అంతర్ముఖంగా ఎదగడానికి ఆ మనస్సుని సరిచేసుకో అంటారనమాట. సో, నువ్వు ఏదైతే అంటే నీకొచ్చిన కష్టాన్ని ఇప్పుడు చాలా మంది బాబా ఇక్కడ ఫైనల్‌గా ఏంటంటారు? ఆయన ఆ ఆఖరి మాటలు ఒక్కసారి మళ్ళీ ఇంకొక్కసారి చదువుదాం. బాబా అప్రిషియేటెడ్ ద స్పిరిట్ ఇన్ విచ్ హి టుక్ ఆల్ హిస్ సఫరింగ్. అంటే ఆ వ్యక్తి తన యొక్క కష్టాన్ని ఏ విధంగా స్వీకరించాడో దాన్ని ఆ విధానాన్ని బాబా ఆయన మెచ్చుకున్నారు. అంటే దాన్ని నాకు వచ్చిందని అతను కూలబడిపోలేదు. దాని నుంచి బయటపడదామని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది బాబాకి నచ్చిందనమాట. బాబాకి ఆ విషయం నచ్చి బాబా ఏమన్నారు? బాబా అప్రిషియేట్ చేశారు అతన్ని, మెచ్చుకున్నారు. మెచ్చుకుని తన కష్టాన్ని ఏదైతే ఉన్నారో ఆ కష్టాన్ని ఆ కష్టాన్ని అతను ఏ విధంగా ఎదుర్కొంటున్నాడో అది ఆయన బాబా ఏం చేశారంటే ఆయన చూపించారనమాట. ఫైనల్ గా ఆఖరిలో చెప్పారు. అంటే నీ యొక్క కష్టాన్ని నువ్వు ఎదుర్కొనే వైఖరే నీ ఆధ్యాత్మిక పురోగతి అనే విషయం చెప్పకనే చెప్పారు. చూడండి, అంటే ఇక్కడ బాబా మనకి ఆయన మన హృదయాన్ని ఆయన డైరెక్ట్ గా అడ్రస్ చేస్తూ మనలో ఉన్న అపరాధ భావాన్ని తొలగిస్తూ మన ఆధ్యాత్మిక సత్యాన్ని అత్యంత సాధారణమైన భాషలో మనకి చెప్తూ ఇక్కడ ఆ అంతర్ముఖ వైఖరి గురించి చెప్తూ బాహ్యమైన పరిస్థితుల గురించి చెప్తూ ఆయన ఆధ్యాత్మికంగా మనకి సహాయం చేస్తాను అని ఎప్పుడూ కూడా ఆయన భరోసానిస్తూ ఉంటారన్నమాట. ఆయన ఎప్పుడూ కూడా ఇవేవో అతి సాధారణంగా ఇచ్చిన జవాబులుగా ఎప్పుడూ మనం భావించకూడదు బాబా ఇచ్చిన జవాబులుగా. ఎందుకంటే ఆ అవతారుడు ఇచ్చిన సమాధానాలు ఇవన్నీ కూడా. సో ఆ ఇది మనం ఈ ప్రశ్న అందుకనే అంత అద్భుతంగా వచ్చిందనమాట మనకి. తర్వాతి ప్రశ్న ఇంకోసారి చూద్దాం. విత్ మై ఓన్ లాంగ్వేజ్ ఐ స్పీక్ విత్ గాడ్ బికాస్ ఐ లవ్ ట్రూత్. సో క్వశ్చన్, ఒక వ్యక్తి ప్రశ్న వేశాడు. విత్ మై ఓన్ లాంగ్వేజ్ ఐ స్పీక్ విత్ గాడ్ బికాస్ ఐ లవ్ ట్రూత్. లవ్ ఫర్ ట్రూత్ ఈస్ ఎవ్రీథింగ్, హెన్స్ నో నీడ్ ఆఫ్ స్పీకింగ్ ఎనీథింగ్. ఆయన చూడండి, అంటే మామూలుగా ఆయన ఒక వ్యక్తి అన్నాడు, నేను రోజు కూడా నా భాషలో నేను భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాను. కారణం అంటే నా భాషలో నేను భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాను. కారణం నాకు సత్యం అని నాకు సత్యం అంటే చాలా ఇష్టం అన్నట్ట. అంటే బాబాకి అంటే నేను భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాను. నేను సత్యం నేను అంటే ఆ భగవంతుడితో రోజు మాట్లాడుతూ ఉంటాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అనమాట బాబాతో అంటూ ఉంటే, సత్యాన్ని ప్రేమించేవాడు ఎవడు కూడా వాడికి ఏం అక్కర్లేదన్నమాట. లవ్ ఫర్ ట్రూత్ ఈస్ ఎవ్రీథింగ్. సత్యాన్ని ప్రేమించగలగటమే వాడికున్న అతి పెద్ద భాష అది. అదే అతి పెద్దదన్నమాట. వాడి దగ్గర వాడికున్న అతి పెద్ద అర్హత ఏంటంటే సత్యాన్ని ప్రేమించగలగడమే. సో కాబట్టి వాడు ఇంక మాట్లాడక్కర్లేదు సత్యం గురించి అన్నమాట. నువ్వు సత్యం గురించి ఎక్కడా మాట్లాడక్కర్లేదు కదా, భగవంతుడి గురించి కానీ సత్యం గురించి కానీ నువ్వు ఎక్కడా మాట్లాడక్కర్లేదు. కారణం ఏంటంటే ఆయనని భగవంతుని నువ్వు ప్రేమించినట్టయితే నువ్వు సత్యాన్ని ప్రేమించినట్టే. సత్యాన్ని ప్రేమించినట్టయితే ఇంక నీకు భాష అవసరం ఉందా? సత్యాన్ని ప్రేమించినట్టయితే నీకు భాష అవసరం ఉందా? నీకు సత్యం అన్ని అన్ని అంటే బాబా తన యొక్క మౌనము చూడండి, ఆయన యొక్క మౌనం, ఆయన మౌనమని భాష, ఆయన మౌన భాషని దాని యొక్క ప్రాముఖ్యతని వివరించినట్టు అయిందనమాట. అంటే బాబా అంటారు, ఆ భగవంతుణ్ణి చేరడానికి నువ్వు ఏదైతే ఆ భగవంతుణ్ణి చేరుతావో, అంటే ఆ భగవంతుడితో ఆయన సహవాసం చెయ్యడానికి నీకు ఇంక ఇంకేం అవసరం లేదు. ఒకే ఒకటి అవసరం. అదేంటది? ప్రేమ. ఆ ప్రేమ యథార్థమైతే నీ ప్రార్థన మౌనంగానే అవుతుందన్నమాట. నువ్వు మౌనంలో చేసే ప్రార్థనే నీ యథార్థమైన ప్రేమను ఆయన దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది. నువ్వు సత్యాన్ని ప్రేమించినట్టయితే ఆ నువ్వు భగవంతుడితో మాట్లాడుతున్నట్టే. కారణం ఏంటంటే నువ్వు భగవంతుడితో మాట్లాడాలి. భగవంతుడు ఇక్కడ మనం ఒక ఉదాహరణకు ఒక మాట అనుకుందాం. భగవంతుడు అత్యంత అంటే ప్రపంచంలో అన్నిటికన్నా, అంటే సృష్టి మొత్తంలో అన్నిటికన్నా
ఉన్నతమైన వాడు, ఉత్కృష్టమైన వాడు ఎవరంటే అతను భగవంతుడే. మరి ఆయనతో మాట్లాడాలి అనుకున్నప్పుడు తెలుగులో మాట్లాడగలమా? తెలుగులో తెలుగు కన్నా బ్రహ్మాండమైన లాంగ్వేజ్ ఉంది. పోనీ ఇంగ్లీష్‌లో మాట్లాడగలమా? దానికన్నా బ్రహ్మాండమైన లాంగ్వేజ్ ఉంది. సాంస్క్రిట్‌లో మాట్లాడగలమా? రోమన్‌లో మాట్లాడగలమా? అంటే భగవంతుడితో మనం మాట్లాడాలి. అంత ఉత్కృష్టమైన వాడితో మాట్లాడాలంటే మనకు కూడా అంత ఉత్కృష్టమైన భాష తెలిసుండాలి. ఆ భాషే అంత ఉత్కృష్టమైన భాషే ప్రేమ అన్నమాట. అది ప్రేమ అనే భాష ఎంత ఉత్కృష్టమైనదంటే అది నువ్వు అంత గొప్పదన్నమాట అది. అంత గొప్ప భాష ప్రేమ అనే భాష. అంత గొప్ప భాష నువ్వు ఆ భగవంతుడితో ఆ భాషలో మాత్రమే భగవంతుడు నీ యొక్క ఆయనని నువ్వు అర్థం చేసుకోగలవు. ఆయన నీకు అర్థమవుతాడు. ఆ భాషలో మాట్లాడితే. ఇంక వేరే ఏ భాషలో మాట్లాడినా భగవంతుడు నీకు అర్థం కాదు. సో మీరు ఆయనేంటంటే బాబా చేసిందేంటంటే, ఇక్కడ బాబా అన్నమాట లవ్ రిప్లేసెస్ స్పీచ్. అంటే లవ్ రిప్లేసెస్ స్పీచ్ అంటారు బాబా. అంటే నువ్వింకా ఆహ్, ఆ ప్రేమ నువ్వు భాషని ఆ ప్రేమ అది రిప్లేస్ చేస్తుందనమాట. దాంట్లో వచ్చేస్తుంది ప్రేమ జాగాలో అంటే రిప్లేస్ చేయడం అంటే, అంటే ఒక 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 అంటే భర్తీ చేస్తుందనమాట. ప్రేమ అది ఆ భాషని భర్తీ చేస్తుందనమాట. అది బాబా ఎంత చక్కగా సో లవ్ ఫర్ ట్రూత్ ఈస్ ఎవ్రీథింగ్ అనే ఎంత అంటే సత్యాన్ని ప్రేమించడము అంటే నువ్వు అంతా కూడా సత్యాన్ని ప్రేమించడంలోనే ఉంది అని అంటారు బాబా. దీని తర్వాతి ప్రశ్న ఏంటంటే ఇంకొక ప్రశ్న. ఇఫ్ వీ లవ్ ట్రూత్ దెర్ ఇస్ నో డెత్, నో పారాలిసిస్. హీ వాస్ పారాలిటిక్ బట్ మెంట్ టు సే హీ డిడ్ నాట్ ఫీల్ ఇట్. ఎగ్జాక్ట్లీ వెరీ ట్రూ. దట్స్ ద వే వన్ షుడ్ ఫీల్. అంటే ఇంకొక పక్షవాతం వచ్చిన వాడు. ఎందుకంటే మనకి జనరల్ గా చూడండి ఎక్కడైనా బాబా వచ్చారని తెలిసిందనుకోండి, ఎవడో రోగులో లేకపోతే కొంచెం ఆధ్యాత్మికంగా ఇంక్లినేషన్ ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికంగా దృష్టి ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రమే వెళ్తారు. కాస్త ఒంట్లో చావుండి జేబులో డబ్బులు ఉన్నవాడు ఎవడూ కూడా ఆ బాబాల దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళడు. కారణం ఏంటంటే వాడిలో వాడి వాడు తన మీద తనకి నమ్మకం. రెండోదేంటంటే వాడి జేబులో ఉన్న డబ్బు వాడికి ఆ చిన్న అహాన్ని పుట్టిస్తుంది. దానివల్ల వాడు ఆ ఓవర్ నమ్మకంతో వాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళడం మానేస్తాడు. భగవంతుడు వస్తాడు. ఇప్పుడు బాబా వచ్చాడు ఇవాళ. ఇప్పుడు నా జేబులో బాగా డబ్బులున్నాయి. నేను ఒక మంచి ఒక 10,00,00,000, 15,00,00,000, ఒక 20, 30,00,00,000 ఉన్నాయి. మంచి కార్లున్నాయి. చేతిలో డ్రైవర్లున్నారు. ఆర్థికంగా చాలా బాగున్నాను. ఆరోగ్యపరంగా చాలా బాగున్నాను. ఇవన్నీ బాగుండే నాకు భగవంతుడు గుర్తురాడు. కారణం ఏంటంటే, ఈ ప్రాపంచిక అహంకారం ఎక్కువగా ఉంటుందనమాట. సో, అందుకనే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకనిపించడం ఏంటంటే, ఓహో! మనకి ఈ విధంగా ఆయనను గుర్తు చేసుకోవడానికి కదా మనకేదో ఒకటి ఇస్తాడాయన అనిపిస్తుందనమాట. సో, ఇదే విధంగా ఆయన ఈ వ్యక్తి ఎవరైతే ఆ వ్యక్తి అతను ఆ వ్యక్తి ఎవరైతే వచ్చాడో అతనేం జేస్తాడంటే, అతనేం జెప్పాడంటే, మనం సత్యాన్ని మనం సత్యాన్ని ప్రేమించినట్టయితే మనకి మరణమే లేదు గదా! మనకి ఈ ఈ పక్షవాతాలు లాంటి జబ్బులే లేవు గదా! అనన్నాడు. అనేసరికి బాబా అన్నారు, "నిజం" అనన్నారు బాబా. ఎగ్జాక్ట్‌లీ వెరీ ట్రూ. అంటే నీ యొక్క బాబా ఆయన భౌతికమైన రుగ్మత గురించి బాబా చెప్పట్లేదు. ఆయన ఆ అంతర్ముఖమైన స్థితి గురించి చెప్తున్నారు. ఏంటంటే, నీ యొక్క శరీరానికి రుగ్మత ఉన్నా కానీ, నీ ఆత్మకి ఈ రుగ్మత లేదు. అది నీ చూడండి అంటే బాబా ఎంత అద్భుతంగా చెప్పారో. అంటే నీ శరీరానికి రుగ్మత ఉన్నది. అక్కడ చెప్పడం బాబా తాలూకు అర్థం ఒక్కసారి చేసుకోండి. వెరీ ట్రూ. దట్స్ ద వే వన్ షుడ్ ఫీల్. అంటే దేర్ ఈస్ నో డెత్. అంటే నీకు మరణం లేదనమాట. నువ్వు ప్రేమించినట్టయితే నీకు మరణం లేదు. నీకు రుగ్మత అంటే పక్షవాతం అనేదే లేదు అంటారు. అంటే ఇక్కడ శరీరానికి నీకు పక్షవాతం రావచ్చు గాక. కానీ ఆత్మకి పక్షవాతం రాదు. నీకు మరణం కూడా నీ యొక్క రూపాన్ని మాత్రమే అది దాన్ని స్పృశిస్తుంది. అంతే గదా! మరణం దేనికొస్తుంది? నీ రూపానికొస్తుంది. కానీ నీ ఆత్మకొస్తుందా? నీ అస్తిత్వానికొస్తుందా మరణం? గుర్తుపెట్టుకోండి ఒకసారి. నీ అస్తిత్వానికి మరణం ఉందా? నీ నీ రూపానికి మరణం. నువ్వు
కొద్దినాళ్ళయిన తర్వాత ఈ రూపం పోతుందన్నమాట. ఈ రూపానికి మరణం వస్తుంది కానీ మన అస్తిత్వానికి మరణం రాదు. సో మానవుడు ఎప్పుడు కూడా తన యొక్క ట్రాన్సెండ్ అవ్వాలన్నమాట. అంటే దాన్ని దాటాలిట. తనని తాను ఈ శరీరముతో గుర్తెరగడము దాటాలి. ఇట్ షుడ్ ట్రాన్సెండ్ అంటే అధిగమించాలన్నమాట. తన ఈ శరీరం, నేను ఈ శరీరాన్ని అనే విషయాన్ని అధిగమించి, ఆ విషయాన్ని అధిగమించి ముందుకు సాగాలని ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. ఆయన దీంట్లో చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ వెరీ ట్రూ అంటున్నారు బాబా. అంటే చూడండి, నిజమే, ఇది సత్యం. ఈ విధంగా ఆలోచించడమే సత్యం. మరణం, నీ యొక్క ఆ సత్యాన్ని ప్రేమించిన వాడికి మరణం ఉండదు. వాడికి ఈ ఈ దాన్ని ఏమంటారంటే ఈ పక్షవాతం అది ఉండదు. ఈ శరీరానికి పక్షవాతం వస్తుంది కానీ నీ ఆత్మకు కాదు. మరణం అనేది నీ యొక్క శరీరానికి కానీ నీ యొక్క నీ ఆత్మకి మరణం కాదు. నీ యొక్క అస్తిత్వానికి మరణం కాదు అని చెప్పేసి బాబా చెప్పడం ఇక్కడ ఒక అద్భుతమైన విషయం అన్నమాట. సో ఇదొక ప్రశ్న ఆయన చెప్పాడనమాట, ఈ ప్రశ్న. తర్వాత ఐ కెనాట్ ఇమాజిన్ ఇంకో ప్రశ్న వేశాడనమాట. అంటే ఈ విధంగా, అంటే అందరూ కూడా ఈ విధంగా అనుభూతి, దట్స్ ద వే వన్ షుడ్ ఫీల్ అన్నారు బాబా. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అనుభూతి చెందుతూ ఉండాలట. ఏమని? ఈ యొక్క మనని మనం శరీరంతో గుర్తెరగకుండా ఉండాలి అని చెప్పి బాబా చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న. ఐ కెనాట్ ఇమాజిన్ హౌ కెన్ పీపుల్ బి యాంటీ గాడ్. ఇంకో అతను అన్నాడు అనమాట. అంటే భగవంతుడికి వ్యతిరేకంగా, నేను వీళ్ళ బోల్డంత మంది భగవంతుడికి వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు మీరు ఫేస్బుక్ తీసిన వెంటనే బోల్డంత మంది ఆ భగవంతుడు లేడు, ఆ భగవంతుడు అనేవాడు లేడు, మా ఉన్నదంతా ఈ సృష్టి నువ్వు నేను మనుషులం మాత్రమే ఉన్నాం, ఇంకా నానా రకమైన ఆ నాస్తికవాదం అంతా వాడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఆ భగవత్ వ్యతిరేకత ఏదైతే ఉందో, ఏ విధంగా ఎందుకు ఈ ఈ ప్రజల్లో ఈ విధమైన నాస్తికవాదము ఎందుకున్నది, నాకు అర్థం కావట్లేదు అన్నాడు అనమాట ఆయన. ఈ విధమైన భగవంతుడి మీద వ్యతిరేకత ఎందుకున్నది అని చెప్పేసి ఆయన అన్నాడు. అనేసరికి అప్పుడు బాబా అన్నారు, ఇట్ ఈస్ ఓన్లీ డ్యూ టు డెల్యూషన్. వన్స్ దిస్ డిసపియర్స్ దే అండర్స్టాండ్. బాబా అంటున్నారు, అంటే నాయనా, ఈ సృష్టిలో ఇదంతా కూడా అజ్ఞానం వల్ల, ఆ డెల్యూషన్ అంటే అర్థం ఏంటంటే మాయ, లేకపోతే ఈ భ్రాంతి, ఆ పిత్తలాటకం, దీని వల్లే అంతా కూడా జరుగుతున్నది. ఒక్కసారి మాయం అయిపోగానే వాళ్ళకి అవగాహన అవుతుందిట. అంటే ఇక్కడ బాబా చెప్పడం ఏంటంటే, నీ యొక్క అజ్ఞానము అది పాపం కాదు, అది నీ మరపు అన్నమాట. నీ అజ్ఞానము, నీ మరపు. ఈ మాయ ఏం చేస్తున్నది? మనము ప్రత్యేకము, నేను ప్రత్యేకము, ఆయన ప్రత్యేకము, ఆ భగవంతుడు నేను ఒకటి కాదు. అంటే భగవంతుడు ఎక్కడో దూరాన్న కూర్చున్నాడు అనమాట, ఎక్కడో ఉన్నాడు ఆ భగవంతుడు ఎక్కడో. అందుకనే తలెత్తితే ఆకాశం వైపు చూస్తూ ఉంటాం అన్నమాట భగవంతుడు. కానీ ఇక్కడ బాబా అంటే మనం ఆ విధంగా మనం అనుకుంటూ ఉంటాం, ఆ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఆడ పనాడు చేసుకుంటాడు, మన పని మనం చేసుకుందాం అని. కానీ అది కాదు. బాబా అంటే ఏంటంటే, ఈ మాయ ఏం చేస్తున్నదంటే మనం భగవంతుడి నుంచి వేరు చేస్తున్నది. ఒక్కసారి ఆ మాయమైపోగానే మనకు అవగాహన అవుతుంది. మనకి ఆ మాయ కప్పిన తెర తీయంగానే అప్పుడు తన యొక్క నిజాత్మ ఏంటో ప్రతి ఒక్కడికి కూడా అర్థమవుతుంది. అప్పటిదాకా భగవంతుణ్ణి వ్యతిరేకించిన వాడి యొక్క నిజాత్మ ఏంటో అర్థమవుతుంది అన్నారు. బాబా ఎప్పుడూ కూడా ఎవరిని తృణీకరించలేదా, వీడు భగవంతుడు నమ్మలేదు కాబట్టి వీడు మనిషి కాదు అని చెప్పేసి నమ్మలేదు. ఇక్కడ బాబా వాడిన అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన వాడిన విషయం డెల్యూషన్. ఆ భగవత్ వ్యతిరేకతకి కారణం ఏంటంటే డెల్యూషన్. ఆ మాయ వల్ల వాళ్ళు ఈ విధంగా ఇచ్చేస్తున్నారట. వాళ్ళు మాయ వల్ల ఈ విధంగా వెళ్తున్నారు. సో ఒకతను అడిగాడు అనమాట, బాబా, ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు మీట్ యూ అండ్ దిస్ విల్ బి ఎ రెడ్ లెటర్ డే ఇన్ మై లైఫ్. అంటే బాబా అడిగారు, ఆర్ యూ హ్యాపీ? నో, వెరీ వెరీ మిజరబుల్ ఆయన అన్నాడు అనమాట. అంటే బాబా అప్పుడు చెప్పారనమాట, ట్రై టు బి ఆల్వేస్ హ్యాపీ, నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ డ్రెడ్ఫుల్, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్ లైఫ్. సచ్ థాట్స్ రియల్లీ మేక్ లైఫ్ మిజరబుల్.
Life is worth living if you think like that. All difficulties will disappear insignificant, and all difficulties will appear insignificant. I will help you to try to develop love. Never think I am alone. I have so much to do. I am poor, and so on. All are poor. The whole world is poor. Even the millionaires are poor because they have greed and want more. Love someone, and I will help you. Don't worry, my blessings. బాబా చెప్పారు చూడండి, ఎంత ఇది అద్భుతమైన బాబా చెప్పింది. ఈ ఈ ఈ లాస్ట్ సమాధానం అవుతుంది అనమాట ఇవాళకి. ఇది ఇక్కడ ఆపేద్దాం దీన్ని, అంటే ఇది కంప్లీట్ చేసి ఆపుదాం. ఇది ఏమంటారంటే బాబా ఇక్కడ, అంటే బాబా అడిగాడు అనమాట. బాబాని అడిగాడు బాబా, ఆ, ఒక్క నిమిషం మళ్ళీ బాబా, ఈ ఆ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఒక గొప్ప సుదినం ఈ రోజు అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే బాబా అతన్ని అడిగారు, ఏమయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావా అంటే, లేదు బాబా, చాలా దుఃఖంలో ఉన్నాను అని చెప్పాడట ఆయన. లేదు బాబా, చాలా దుఃఖంలో ఉన్నానని చెప్పాడట. అప్పుడు బాబా అన్నారట, ఎప్పుడు ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు. నెవర్ థింక్ దట్ లైఫ్ ఈస్ డ్రెడ్ఫుల్. సచ్ థాట్ రియలీ మేక్స్ లైఫ్ మిజరబుల్. అంటే ఎప్పుడూ కూడా నువ్వు ఆ నేను సంతోషంగా ఉండడానికి ప్రయత్నించి, జీవితం ఎప్పుడు నిస్సారంగా ఉంది అంటే జీవితం అంతా బాలేదు, ఎప్పుడు జీవితం అంతా నిస్సారంగా ఉంది, నా జీవితం ఇంతే అని చెప్పేసి రోజు నీ జీవితం గురించి నువ్వే బాధపడుతూ ఉంటే, నీ జీవితం అది మొత్తం అంతా నిన్ను జీవింపనివ్వదు అనమాట. ఆ జీవితం, నీ జీవితం అంతా కష్టాలతో, నా జీవితం అంతా కష్టాలతో మునిగిపోయింది, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఇంత బాధాకరమైన జీవితం ఎప్పటికీ లేదు, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా నీ జీవితం దుఃఖమయం చేస్తాయట. ఇలాంటి జీవితం దుఃఖమయం అయిపోతుందిట. నీ యొక్క ఆలోచనలు అదేం చేస్తాయి, నీ అనుభవాన్ని అకూరుస్తూ ఉంటాయి అన్నమాట. సో నువ్వు నెగటివ్ గా రోజు ఆలోచిస్తూ ఉంటే నీకు కష్టం ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకనే అంతర్ముఖంగా నీ యొక్క వైఖరి మారాలన్నమాట. సో నువ్వు భా నీకున్న కష్టాన్ని నువ్వు లేదు కష్టాన్ని చూడకూడదు కాదు. నీ కష్టాన్ని నువ్వు అనుభవిస్తూనే నువ్వేం చేయాలంటే, ఇది సంతోషంగా ఆ కష్టాన్ని ఎదుర్కొంటూనే నువ్వు సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. బాబా అంటున్నారు, నేను నేను పేదవాడిని, నేను గొప్పవాడిని, నేను పేదవాడిని, ఈ ప్రపంచం అంతా పేదది, నేను పేదవాడిని, అందరూ పేదవాళ్లే, నేను ఒంటరిని, నేను ఇంకా చాలా పని చేయాలి, ఇలాంటివన్నీ నువ్వు అనుకోకు అంటున్నారు బాబా. కారణం ఏంటంటే, నువ్వు నీ యొక్క ఆలోచనల బరువుతో నీ జీవితాన్ని నువ్వు బరువెక్కించుకుంటున్నావు. అందరూ కూడా పేదవాళ్లే, ఈ ప్రపంచం అంతా కూడా పేదదే. గొప్ప గొప్ప ధనిక వ్యక్తులు కూడా పేదవాళ్లే. కారణం ఏంటంటే, చూడండి, ధనికుడు ఎప్పుడు కూడా అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఉన్నాడు, జెఫ్ బీజోస్ ఉన్నారు, అమెజాన్ వాళ్ళు ప్రపంచంలో అత్యంత ధనికులు వాళ్ళు. వాళ్ళు జెఫ్ బీజోస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా పేదవాళ్ళేట. కారణం ఏంటంటే, ఇంకా సంపాదించాలి, ఇంకా ఆశ ఉంది వాడికి, ఇంకా ఆశ ఉంది, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అని చెప్పేసి బాబా అంటారు. అంటే పేదరికం అంటే డబ్బు లేకపోవడం కాదు. పేదరికం అంటే నీలో సంతృప్తి లేకపోవడం. ఈ యొక్క అత్యాశ అనేది ఆధ్యాత్మిక పేదరికము. నిజమైన సంపద అనేది నీ ప్రేమ. చూడండి, మనకి నిజమైన సంపద మన ప్రేమట. అదే అన్నమాట. మనం కానీ మనం మన సంపదను ప్రేమించగలిగితే ఎవరినైనా, మనకి ఇంకేం పూజ చేయాల్సిన అవసరం లేదు, ఏ యోగము పాటించాల్సిన అవసరం లేదు, పురాణాలు చదవాల్సిన అవసరం లేదు. బాబా చెప్పిన ఒకే ఒక్క సత్యం, లవ్ సమ్మన్ అండ్ ఐ విల్ హెల్ప్. ఎవరినైనా ప్రేమించయ్యా, నేను నీకు సహాయం చేస్తానన్నారు. నువ్వు మంత్రతంత్రాలు ఏమీ చదవాల్సిన అవసరం లేదు, ఏ యోగము పాటించాల్సిన అవసరం లేదు, ఏ పురాణాలు నువ్వు వల్లెవేయవలసిన, వేదాలు పురాణాలు వల్లెవేయవలసిన అవసరం లేదు. నీకు ఆయన చెప్పింది ఏంటంటే, ప్రేమించి నీకు సహాయం చేస్తాను. కారణం ఏంటంటే, ఆ ప్రేమ నీ హృదయాన్ని వికసింపజేస్తుంది. నీ అది ఏ ప్రేమ అయితే నీ హృదయంలో ఉన్న అహంకారాన్ని కరిగిస్తుందో,
ఆ కరిగించిన అహంకారంలో నువ్వేమనిపిస్తుందంటే నీకు భగవంతుడు కనిపిస్తాడు. కాబట్టి డు నాట్ వరీ, నువ్వు దేనికోసం చింతించవలదు, నీకు నా ఆశీర్వాదాలు అని చెప్తారు బాబా. చూడండి, ఈ ఆన్సర్స్ లో ఆధ్యాత్మికత ఎంత సరళంగా ఉందో. ఆయన సత్యాన్ని నువ్వు గ్రహించు, సంతోషంగా ఉంటూ ఎవరినైనా ప్రేమించని చెప్తారు. ముఖ్యంగా ఈ మనసుకి కాదు రుగ్మత, మనసుకి కాదు ఈ పక్షవాతం, శరీరానికి పక్షవాతం కానీ మనసుకి కాదు సుమా పక్షవాతం అంటారు. అదే విధంగా నీలో ఉన్న బలహీనత అది విశ్వాత్మకమైనది, ఆ మాయను తుడిచేసుకో అని చెప్తారు. సో ఆ నీ యొక్క ఆలోచనలు నీలో ఉన్న కష్టాన్ని, ఆ కష్టాలని పెంచుతాయి. నీ ఆలోచనలు నీ యొక్క భారం నీకు భారంగా అవుతుందన్నమాట. నీకు చాలా భారం అవుతుంది. ఆ భారం వల్ల నీకు కష్టం అనిపిస్తూ ఉంటుంది. అదే నీకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నీ ఆలోచనలని నియంత్రించుకో. అది అన్నమాట. అంటే నీకు బాబా ఏం చేస్తున్నారు? ఆధ్యాత్మికమైన సహాయం చేస్తున్నారు. బాహ్యంగా ఆయన మనకి మిరాకిల్ చేయాల్సిన అవసరం లేదు. మనలో అంతర్ముఖమైన మార్పు తీసుకురావడానికి ఆయన మనకి కొన్ని అద్భుతమైన సూచనలే ఈ ప్రశ్నలు, ఈ జవాబులు. సో ఇక్కడితో ఇవాళ ఆపుదాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబు సార్. థ్యాంక్ యూ. జై బాబా సార్, చక్కటి విషయాలు చెప్పారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి సంకీర్తనలో ఆ, జై బాబా సార్, ఇప్పుడు మన సంకీర్తనలో మనకి ఎం నాగమణి గారు ఒక సంకీర్తన చేయాలి, అది వేద ఒక సంకీర్తన రెడీగా ఉండాలండి. ఎం నాగమణి గారు, కదిరి కదిరి. అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి. అపరా గారు జై బాబా. అందరికీ జై బాబా. మెహర్ బాబా నవ్వులలోన కురిసెను పూలవాన్, మెహర్ బాబా నవ్వులలోన కురిసెను పూలవాన్. ఏ నోము నోచిన, ఏ పూజ చేసిన, తెలిసి ఫలితము సగేవాడు బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే. మెహర్ బాబా నవ్వులలోన కురిసెను పువ్వులవాన. అలనాడు వెలసినాడు కృష్ణావతారుడై, ఈనాడు వెలసినాడు మెహరావతారుడై. అలనాడు వెలసినాడు కృష్ణావతారుడై, ఈనాడు వెలసినాడు మెహరావతారుడై. అడుగడుగు నిలచినాడు అవతార పురుషుడై, మదిలోన నిలిచినాడు మౌనావతారుడై. బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే. మెహర్ బాబా నవ్వులలోన కురిసెను పులవాన. మెహర్ బాబా ప్రేమలోన రత్నాలు రాజరా, మెహర్ బాబా ప్రేమలోన మోక్షంబు నీకురా. మెహర్ మెహర్ అన్న వారి మదిలోన నిలచరా, బాబా బాబా అన్న వారి బాధలన్నీ తీర్చరా. బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే. మెహర్ బాబా నవ్వులలోన కురిసెను పువ్వులవాన. ఏ నోము నోచిన, ఏ పూజ చేసిన, తెలిసి ఫలితము సగేవాడు బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే. అవతార్ మెహర్ బాబా की జై బాబా అని చెప్తారు. జై బాబా అండి. వేద ఒక సంకీర్తన అమ్మా. जय बाबा अंकल, जय अवतार मेहर बाबा की जय। खुदा परमात्मा अल्लाहु रमस्त गौड़लक ईश्वर, तुम्ही को याद करते हैं कलीसा मस्जिदो मंदिर।
खुदा परमात्मा अल्लाह अहूर मस्त गौड़लक ईश्वर तुम्ही को याद करते हैं कलीसा मस्जिदो मंदिर मोहम्मद ईसा और मूसा ज़राथुस्त्र राम कृष्ण रबर मोहम्मद ईसा और मूसा ज़राथुस्त्र राम कृष्ण रबर ये नाम और रूप उसी के हैं उसी के हे सब मजहब ये नाम और रूप उसी के हैं उसी के हे ये सब मजहब खुदा परमात्मा अल्लाह अहूर मस्त गौड़लक ईश्वर वही अव्वल वही आखिर वही बातिन वही ज़ाहिर वही अव्वल वही आखिर वही बातिन वही ज़ाहिर चौथा दरी या ये वहदत बन गया कस रत्नुमा मंजिर चौथा दरी या ये वहदत बन गया कस रत्नुमा मंजिर खुदा परमात्मा अल्लाह अहूर मस्त गौड़लक ईश्वर वही बंदा वही मौला वही पर्दा वही जलवा वही बंदा वही मौला वही पर्दा वही जलवा वो लज़े इश्क का जो कहते कहते मन गया दफ्तर वो लफ्ज़े इश्क का जो कहते कहते बन गया दफ्तर खुदा परमात्मा अल्लाह अहूर मस्त गौड़लक ईश्वर सदा हरदम ये कहती है मेहर बाबा की खामोशी सदा हरदम ये कहती है मेहर बाबा की खामोशी जुबा उस दम को ले जिस दम मसर का हो यकीन गए जुबा उस दम को ले जिस दम मसर का हो यकीन गए खुदा परमात्मा अल्लाह अहूर मस्त गौड़लक ईश्वर तुम्ही को याद करते हैं कलीसा मस्जिदो मंदिर खुदा परमात्मा अल्लाह अहूर मस्त गौड़लक ईश्वर तुम्ही को याद करते हैं कलीसा मस्जिदो मंदिर अवतार मेहर बाबा की जय जय बाबा अंकल జై బాబా వేద చక్కటి సంగీతం చేసావు జయ బాబా లలిత కుమార్ గారు మీరు పాడారండి ఇందాక లేదండి పాడలేదు. మీరు పాడండి తర్వాత అల్లూరు శ్రీనివాస్ సంకేతం రెడీగా ఉండాలి జయ బాబా అండి లలిత కుమార్ గారు జై బాబా.
అవతార్ మెహర్ బాబా की जय తరగని పెన్నిది నీ కృప కన్నా తమిదిరే నీ రూపము కన్నా మిన్న